బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కవిత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం చెప్పండి మేడం, బండి భైరత్ మీద అయిన కేసును మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకు మరి బండి భైరత్ పోలీసులకు చిక్కలేకపోతున్నాడు? అందరు అమ్మాయిల న్యాయం జరగాలండి. ప్రతి మహిళకు న్యాయం జరగాలని మన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహిళలకు ఎట్లా జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అదే చేయాలి. మార్పు అంటే ఏ మార్పు లేదు మనకు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని మార్పులు అయ్యాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని మార్పులు అయ్యాయి. బండి సంజయ్ కొడుకే ఇట్లా చేస్తే ప్రజలు ఎట్లా ఇదవుతారు? ఏ శిక్ష లేకపోతే చెలరైపోతారు ప్రజలందరూ. అందరు మహిళల మీద ఇదైపోతారు. వాడికే ఇప్పుడు బండి సంజయ్ కొడుకుకే ఇట్లా ఉంది, ఎవరు చేసినా ఏమి కాదు అనే ఇదిగా ఉంటారు. రైట్. ఇక్కడ మరి పోలీస్ యంత్రాంగం కూడా చెప్తున్నది, ఆల్రెడీ బండి సంజయ్ కుమార్ ఉంది అంటే భైరత్ మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన లైన్లకు రావడం లేదు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయన ఈ దేశంలోనే ఉన్నట్లా, ఈ రాష్ట్రంలో ఉన్నట్లా, లేదంటే విదేశాలకు వెళ్ళినట్లనా? ఇప్పుడు విదేశాలకు వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారా అనేది మన ప్రభుత్వం చూసుకోవాలి. పోలీసు యంత్రాంగం ఏం పని చేస్తుంది, మన గత ప్రభుత్వంలో ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది? కాంగ్రెస్కే పనిచేస్తుంది, ప్రజల కోసం చేయట్లేదు. ఎక్కడ కంప్లైంట్, తల్లి ఫస్ట్ కంప్లైంట్ తీసుకొని వెళ్తే తీసుకోలేదు. ఆమెను ఎంతగానో ఇచ్చేసారు. ప్రతి మామూలు ప్రజలు పోతే ఎట్లా ఇదవుతారు, సహకరిస్తారు చెప్పండి పోలీసులు? ఇక్కడ పోలీసులు బండి సంజయ్ ఇంటికి పోకముందే, అంటే హైదరాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఆయన నివాసానికి చేరుకోకముందే ఇక్కడ లేడు అని చెప్పేసి కూడా వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. బృందాలను వేసినాం, గాలిస్తున్నాం అంటున్నారు. దీన్ని ఎంతవరకు చూడాలి, ఎట్లా చూడాలి మరి? అంటే పోలీసులకు ఆల్రెడీ బండి సంజయ్ కుమారుడు ఇద్దరు కూడా లింక్ ఇచ్చినట్లన్నా ఈ రాష్ట్ర సర్కార్కు, రేవంత్ రెడ్డికి కూడా లింక్ ఇచ్చినట్టేనండి. తప్పిస్తున్నారు. ఇక్కడే ఉన్నాడు వాళ్ళ కొడుకు, ఇక్కడ ఉండే సీఎం గారు బండి సంజయ్ గారు ఇద్దరు ఏకమయ్యి కుంభక్కయ్యి చేస్తున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ అంటే వాళ్ళిద్దరే. అవునండి. సీఎం ఇంట్లో ఉన్నారా అని నేను ప్రత్యేకంగా చెప్పలేను, కానీ దాస్తున్నారు కొడుకుని. ఎక్కడ దాసారో సీఎంకి తెలుసు, బండి సంజయ్కి కూడా తెలుసు. మరి ఇప్పుడు చివరిగా చెప్పండి మేడం, మీరు ఎలాంటి న్యాయం కావాలి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు? ఆ బండి భైరత్కి ఎలాంటి శిక్షలు పడాలి? కఠినంగా శిక్షించాలండి. ఎవరైనా ఎంపీ కొడుకైనా, ఎమ్మెల్యే కొడుకైనా, సీఎం కొడుకైనా న్యాయమే జరగాలి. అమ్మాయికి న్యాయం జరగాలి. చెప్పండి మేడం, బండి సంజయ్ కొడుకు పైన ఇప్పటికి దాదాపుగా వారం రోజులు అవుతుంది, కేసు కఠినము అని చెప్తున్నారు. మరి ఆయన ఎందుకు పట్టుకోలేకపోతున్నది ఇక్కడ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం? చట్టం అలా చుట్టం కదా, చట్టము అలా చుట్టం. ఎందుకంటే కేంద్ర మంత్రి ఇప్పుడు 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుందంటే, ఒక ఎంపీ కొడుకు స్విచ్ ఆఫ్ వస్తుందంటే, సామాన్యుడేమో తప్పించుకుంటే లొకేషన్లు పెట్టి తీసుకొచ్చి ఫోన్ యాక్ చేసి లొకేషన్ పెట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. వాడు చిన్న తప్పు చేసినందుకే అరెస్ట్ చేసి తుక్కు కొట్టి వాడిని లేనిపోని కేసులన్నీ ఇరికిచ్చి ఇది చేసిన వాళ్ళు ఒక ఎంపీ కొడుకుని, ఒక కేంద్ర మంత్రి కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రే కదా, హోంశాఖ మంత్రి, ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఏ మహిళలకు న్యాయం జరగట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది కదా, కోటి మహిళలను కోటేశ్వరాలను చేసినాము, ఇక్కడ మహిళలకు పెద్దపీట చేస్తున్నాం, మహిళలకు ఎప్పటికప్పుడు రక్షణ ఇస్తున్నాం అని చెప్పారు. మరి మొన్నటికి మొన్న ఒక ఆఫీసర్ కూడా పోయి ఇలా పడితే అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పాలి. ఈ రోజు ఏం చేస్తున్నారు? ఒక ఆఫీసర్ పోయి అంత చేసినామే, ఇవాళ ఎందుకు ముందుకు రావట్లేదు? ఇవాళ ఎందుకు న్యాయం చేయట్లేదు ఒక మైనర్ అమ్మాయిని? ఎందుకంటే ఒక మాట చెప్తా వినండి, మీరైనా సీఎం గారికి ఒకటే చెప్తున్నా, ఈ 3 సంవత్సరాల నుంచి కోటీశ్వర్ కాదు, రోడ్డు మీదకి వస్తే రక్షణ లేదు మహిళలకి. ఏ మహిళలకు రక్షణ లేదు. ఒక పోలీస్ ఆఫీసరు ఒక దిల్సుఖ్ నగర్లో ఒక 40 మంది పోరగాన్లు ఆమె బస్ స్టాప్లో నిల్చుంటే వస్తావా అని అడిగిందని ఆ ఆఫీసరే చెప్పింది. మరి ఈ రోజు ఏం చేస్తుంది? ఇంత లైవ్లో కనిపిస్తున్నాయి, ఇన్ని వీడియోలు వస్తున్నాయి, ఇన్ని సోషల్ వర్క్ చేసి సోషల్ మీడియా ముందుకు వస్తుంటే ఆమె ఎందుకు రావట్లేదు? ఆఫీసరు ఎందుకు న్యాయం చేయట్లేదు అమ్మాయికి? అంటే అధికారం అంతా మీదేనా? మేము ఒకటే చెప్తున్నాం, మేమైతే ఊరుకోమండి. ఎవడాడు ఎంపీ కొడుకు కానీ, మంత్రి కొడుకు కానీ, సీఎం కొడుకు కానీ, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, భార్యలు లేరా, తల్లులు లేరా? ఎందుకు అమ్మాయికి న్యాయం చేయట్లేదు? మేమైతే ఒక మహిళగా చెప్తున్నాను, అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఊరుకోము. ఎక్కడన్నా ఉంటే మాకు చెప్పండి. చివరిగా ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయం అంటే, మాకు రక్షణ కావాలి ఫస్ట్. మహిళలకు
వాడు ముందుకు రానియండి, మేము ఎలాంటి న్యాయం కావాలో కోరుకుంటాం. వాడు ముందుకు వస్తే మేము ఎలాంటి న్యాయం కావాలో మేము కోరుకుంటాము. మేము అమ్మాయికి న్యాయం చేయాలనే మేము ఇట్లా దిగినామండి ధర్నాకి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి ఇక్కడ రేణుక స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వ పెద్దలు ఇన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బండి సంజయ్ కుమారుని మాత్రం వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.